ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. పరమును వీడినాడు, భూమికే పెంచినాడు, నన్ను ప్రేమించినాడు, ప్రాణమర్పించినాడు, మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. గొప్ప జన సమూహమంట యేసును వెంబడించే, 5 రొట్టెలంట, 2 చేపలంట. యేసయ్య లేచినాడు, స్తుతి చెల్లించినాడు, 5,000 మందేమో తృప్తిగా భుజించినారు, మిగిలిన 12 గంటలెత్తుకొచ్చారు. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. వారికి మాటలిచ్చే, పక్షవాతాన్ని బాగు చేసే, గుడ్డి వారికి చూపునిచ్చే, కుష్ఠరోగాన్ని బాగు చేసే, కుంటివాణ్ణి నడిపించే, దయ్యములు వెళ్ళగొట్టే, తుఫాన్ని గద్దించే, నీళ్ళ మీద నడిచొచ్చే, చచ్చిన లాజరును సజీవంగా లేపే. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. సిక్స్ కొట్టాలి. ఏ 6 కొట్టాడు. నెక్స్ట్ సెంచరీ కొడతాడు. అరే కిషోరు నెక్స్ట్ సెంచరీ కొడతాడు. 500 పెట్టేరా. సెంచరీ కొట్టాలి. ఏ సెంచరీ కొట్టాడు. బిగ్ బాస్ ఎట్రా పెట్టండి రా, క్రికెట్ చూడరా. క్రికెట్ చూడరా. బాస్ ఎట్రా క్రికెట్ చూడరా. బిగ్ బాస్ ఎట్ అరే పెట్టండి రా, క్రికెట్ చూడరా. అరే సౌండ్ చేయకురా, క్రికెట్ చూడరా. నేను పెట్టండి రా, క్రికెట్ చూడరా. అరే క్రికెట్ చూడరా. నువ్వు చూస్తే చూడు, లేకపోతే మానే. బిగ్ బాస్ చూడాలి. అమ్మాయి నేను క్రికెట్ చూడనెత్తలేదమ్మా. అమ్మాయి నన్ను బిగ్ బాస్ చూడలేదమ్మా. మా క్రికెట్ చూడనెత్తలేదు. అమ్మా క్రికెట్ చూడనెత్తలేదమ్మా. అమ్మ బిగ్ బాస్ చూడలేదమ్మా. అమ్మా అమ్మ ఆడుకున్నట్టుంది. అమ్మా నన్ను క్రికెట్ చూడనెత్తలేదమ్మా. వీడు క్రికెట్ లేదు, బిగ్ బాస్ లేదు. అండి నేను సీరియల్ పెట్టుకోవాలి. ఏదమ్మా సీరియల్? ఏదమ్మా
వచ్చేసింది వంటలక్క. నీకున్న కష్టాలు ఎవరికి రాకుండా మన కోసం ఎప్పుడన్నా ఏడ్చిందారా అమ్మ? మీరు ఉండండి అమ్మ. వంటల కష్టాలు మీకు ఏం తెలుసురా? వంటలు చేయడం ఆపేసి వంట రకం చూసా కూర్చుందా? వంటలక్క వచ్చాడమ్మా భక్తిపరుడు. పాస్టర్ గారు టీవీయే చూడొద్దా, నన్ను సీరియల్ చూస్తున్నావు. నువ్వు వండరా, నీకేం తెలుసు మా వంటల కష్టాలు? వంటలక్క ఎంత కష్టం వచ్చింది నాకు. వంటలక్క కూరగాయలు ఇవ్వండి, కట్ చేసుకుంటాను. వంటలక్క కూరగాయలు ఇచ్చావండి, కట్ చేసుకుంటాను. వంటలక్క పాస్టర్ గారు వచ్చాడు, పాస్టర్ గారు వచ్చాడు. కూరగాయలు ఇవ్వండి. అమ్మ జ్యోతి, అమ్మ జ్యోతి, వంటలక్క అమ్మ జ్యోతి, అమ్మ జ్యోతి. వంటలక్క. బాబోయ్ అక్క పాస్టర్ గారు వచ్చారమ్మా. అమ్మ పాస్టర్ గారు వచ్చారమ్మా. పాస్టర్ గారు ఎవడ్రాది? పాస్టర్ గారు వచ్చారమ్మా. లాగండి మాస్టర్ గారు, ఎప్పుడు వచ్చారు మాస్టర్ గారు? ఏంటి విశేషం? వందనాలమ్మా. వందనాలండి. వందనాలు బాబు. కూర్చోండి పాస్టర్ గారు. పర్లేదు బాబు. విషయం ఏంటంటే పోయిన వారం మీరు ఎలాగో చర్చికి రాలేదు, ఈ వారం అయినా వస్తారా? వస్తామండి. సరే బాబు, రండి బాబు. అమ్మ మీరు కూడా రండి. వస్తామండి. సరే అండి. అబ్బా అసలే టైం అయిందంటే ఈ జడే కుదరట్లేదు. బైబిల్ ఎక్కడ పెట్టానో ఏంటో. ఆదివారం వెళ్ళానా, మొన్న సోమవారం వెళ్ళానా, ఎక్కడుందో ఏంటో, ఎంత దుంపట్టేసి ఉందో ఏంటో. అమ్మ నా బైబిల్ చూసావా? నా బైబిల్ దొరికింది, నేను చర్చికి వెళ్తున్నాను, నువ్వు కూడా వచ్చేయి. ఇప్పుడు మనందరం చర్చ్లో ఉన్నాము. ఇప్పుడు మనందరం చర్చిలో ఉన్నాం కాబట్టి ఒక పాట పాడుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో. నేను చర్చికి వెళ్తున్నాను. మనం ఇప్పుడు తొందరగా వెళ్ళకపోతే వాక్యంలో మన పేర్లే చెప్తారు మాస్టర్ గారు. తొందరగా వచ్చేయండి. స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అమ్మాయి మొన్న నేను ఊరు వెళ్ళాను. ఆ వంటలక్కని ఏం చేసి ఉంటాడా డాక్టర్ బాబు? ఏమోనా అంటే నేను చూడలేదు, ఆ రోజు చర్చికి వెళ్ళాను. నువ్వు కూడా చూడలేదా అమ్మా? ఇప్పుడు వాక్యం కూడా ఎక్కదమ్మా, ఆలోచన మీద పడిపోయి చిన్న బతుకు జడ. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు మనం వాక్య భాగంలోకి వెళ్దాం. వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్తాను. అదేంటంటే కొంతమంది ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, ఈ కాలాన్ని బట్టి చాలామంది లోకాశల నుంచి నాశనం అయిపోతున్నారు. అలా కాకుండా మీరు భక్తితో ఉన్నట్లు మీరు మంచి భక్తులు ఎదగాలి. కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గర ఒకలాగా, చర్చిలో ఒకలాగా ఉంటున్నారు. ఇంటి దగ్గర ఏమో సీరియళ్ళు, టీవీలు, అసలు చెప్పలేము, ఇంకా అలా చేస్తున్నారు. చర్చికి రాగానే ఎక్కడ లేని భక్తి వస్తుంది, స్తుతులు స్తోత్రాలు తెగ చెల్లించేస్తారు. అలా ఇంకొంతమంది ఉంటారు, అప్పుడు దాకా లేని బైబిల్ కరెక్ట్గా చర్చిలో వచ్చి తెరుస్తారు, పెద్ద జ్ఞానోదయం అయినట్టు. ఇంకొంతమంది ఉంటారు, ఎప్పుడు లేని బైబిల్ కరెక్ట్గా శనివారం సాయంత్రం గుర్తొస్తుంది, ఇంకా దులుపుతారు. ఎంత దుమ్ము ఉంటే అంత దుమ్ము దులుపుకొని మరీ వస్తారు. దీన్ని బట్టి బైబిల్ ఏం చెప్తుందంటే వేషధారులు అని చెప్తుంది.
ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె. అమ్మాయి మీ అమ్మాయి నా చూసిందంటావా? ఇప్పుడే కదా అంటే పాస్టర్ గారు చెప్పారు. ఏంటో అమ్మ నీకు కూడా అలాగ ఉన్నాను. అమ్మ పాస్టర్ గారు ఇప్పుడే మన గురించి చెప్పారు. బాప్తీసం తీసుకుని ఎంతకాలం అవుతుంది? నాకైతే చాలా సిగ్గేస్తుంది. సిగ్గేస్తలేదా? అవునమ్మా, నిజంగానేనమ్మా, నాకు కూడా సిగ్గేస్తుంది. మాకు అందరికీ మారాలన్నామండి, మీకు మారాలని లేదా? సరేరా, మనం వచ్చే ఆదివారం నుంచి కుటుంబ సమేతంగా వెళ్దాం. ప్రతి వారం తప్పకుండా వెళ్దాం. సరే పదండి, వెళ్ళిపోదాం. ఈ స్కిట్ ఉద్దేశం ఏంటంటే వేషధారులు అంటే చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటున్నారు. అలా కాకుండా దేవుని భక్తిలో ఎదిగేలాగా అందరూ మారు మనసు పొందేలాగా బాప్తీసం తీసుకున్నాక కూడా చాలామంది వేషధారులు అవుతున్నారు, లోకాశల్లో పడిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. అలా కాకుండా దేవుని భక్తులు ఎదగడానికి ఉండాలని మేము ఈ స్కిట్ చేసాం. ఇదే దీని ఉద్దేశం. దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా, దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. ముందుకి వెనక్కి రెండుకి రైలుకి
ఆ